సో ఒక కప్పు కొబ్బరి, క్యాష్యూ, పీనట్స్ అండ్ పుట్నాల పప్పు. సో ఇవైతే ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక 4 to 6 కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి. సో దాన్ని అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, జస్ట్ కలర్ కోసం యూజ్ చేసుకుంటాం అంటే పసుపు. ఓకే. జీలకర్ర ఈజ్ ఆల్సో ఆప్షనల్ అనమాట. మనకు కావాలనుకుంటే జీలకర్ర వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మస్ట్ అండ్ షుడ్ అయితే ఏం కాదు, ఆప్షనల్. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. సో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు అటుకులు అండి. చూసారా ఎంత బాగున్నాయి అటుకులు. సో మనం ఈ రెసిపీ చేయడానికైతే కనుక మనకి థిక్ అటుకులు కాదండి, ఇలా తిన్న అటుకులు కావాలి, అంటే పల్చగా ఉన్న అటుకులు కావాలి. సో ఈ అటుకులతోనే మనం అయితే ఈ స్టార్టర్ని అండ్ ఈ స్నాక్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ స్నాక్ ఏదో కాదు, చుడువా అండి. ఇక్కడ తెలంగాణ ఫేమస్ చుడువా. చూసారా? సో ఇలా థిన్‌గా ఉండాలి. సో అప్పుడే ఈ చుడువా అనేది చాలా బావుంటుందండి. థిక్ అయితే గనక మనకంత టేస్ట్ అనిపిచ్చదు. అండ్ ఇలా థిన్ పోహా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారా? సో నెక్స్ట్ అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. అయితే నేను స్టవ్ వెలిగించి ఇలా ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. సో మనకి ఇలా పెద్దగా వెడల్పుగా ఉన్న కడాయి అయితే ఈజీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఆయిల్ వేద్దాము. సో నేను ఫస్ట్ పల్లీలు అవన్నీ వేయించుకోవడానికి ఆయిల్ వేస్తున్నానండి. సో కొంచెం ఆయిల్ చాలు, మరి మనకి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు దీనికి. సో చూసారా? సో ఈ లెవెల్ ఆఫ్ ఆయిల్ అయితే మనకి సరిపోతుంది. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో 1 బై 1 అనేది మనం ఫ్రై చేసుకుందాము. సో దట్ సపరేట్‌గా ఫ్రై చేసుకుంటే మనకది బావుంటుంది. అన్నీ మిక్స్ అయ్యి కాకుండా సపరేట్‌గా ఫ్రై చేసుకుంటే, ఎందుకంటే దానికి దానికి హీట్ లెవెల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి, సో మనమైతే సపరేట్‌గా ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అయితే మంచిగా వేడెక్కింది. సో ఇప్పుడు వేడిగా అయిన ఆయిల్‌లో ఫస్ట్ అయితే మనం పల్లీలని వేయించుకుందాము. పల్లీలు 70% వరకు వేగిపోయినాయి చూసారా? సో 70% వరకు వేగిపోయినాయి. సో మీరు ఇలా సపరేట్‌గా ఓన్లీ పల్లీలే వేయించుకుంటాను, 1 బై 1 వేయించుకుంటానంటే అలా వేయించుకోవచ్చు. లేదు అంటే ఇవి 70% వేగిన తర్వాత దీంట్లోకి నెక్స్ట్ ఐటెమ్ జీడిపప్పు కూడా వేసేసి వేయించండి. సో 1 బై 1 ఇంగ్రీడియంట్స్ మనం వేసుకుంటూ వెళ్ళొచ్చు. డిపెండ్స్ ఆన్ వాటి హీట్ అబ్జార్ప్షన్ బట్టి అలాగ మనం తీసుకొని 1 బై 1 వేయించొచ్చు ఒకే దాంట్లో. లేదు అంటే సపరేట్‌గా కూడా వేయించుకోండి. సో చూసారా? జీడిపప్పు కూడా మాక్సిమం వేగిపోయింది. సో ఇప్పుడు దీంట్లోకి నేను కొబ్బరి ఉంది కదా, కట్ చేసుకున్న కొబ్బరి కూడా వేసేస్తున్నాను. దాన్ని జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు కొబ్బరిని. ఎక్కువసేపు అయితే మనం ఫ్రై చేయక్కర్లేదు. సో జస్ట్ 2-3 మినిట్స్ ఫ్రై చేసేద్దాము. కదండి, కొబ్బరి అనేది మీ ఇష్టము. మీకు నచ్చుతుంది అంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకైతే కొబ్బరి ఉంటే చాలా బాగుంటుంది, అదొక టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో నేను అందుకని కొబ్బరిని వేసుకోవడానికి ప్రిఫరెన్స్ చేస్తాను. సో ఒకవేళ మీకు కొబ్బరి నచ్చలేదు అనుకుంటే, కొబ్బరి నచ్చదు ఏం చేయాలి అనుకుంటే ఆప్షన్ అది తీసేయచ్చు. మీకు కొబ్బరి వేసుకోవాల్సిన మ్యాండేటరీ ఏం లేదు. ఇంట్లోకి నేనైతే పుట్నాలు కూడా వేస్తున్నాను. పుట్నాలు కూడా కొంచెం ఫ్రై అయితే బాగుంటాయి.
చూసారా అన్నీ ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో. సో అన్నీ మంచిగా ఫ్రై అయినాయి. సో ఇప్పుడు వీటన్నిటిని నేను ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. చూసారా అన్నీ ఎంత మంచిగా ఫ్రై అయినాయో. సో ఇప్పుడైతే దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఈ ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చి వేసేస్తున్నాను. ఆల్రెడీ వేసుకున్న ఆయిల్ సరిపోతుంది ఈ ఫ్రైకి. సో ఆల్రెడీ వేసుకున్న ఆయిల్ సరిపోతుంది కాబట్టి నేను ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏం వేయట్లేదు. కావాలంటే దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో చూసారా మిర్చి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. సో ఇంత బాగా ఫ్రై అయితే మనకి తినడానికి కూడా బాగుంటాయి, అంత స్పైసీగా అనిపించవు బాగా ఫ్రై అయితే. సో మనం మిర్చితో పాటు దీన్ని కూడా తినేసేయచ్చు. సో ఇప్పుడైతే నేను దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. మనకి అటుకులు కొంచెం తెల్లగా ఉండకుండా ఎల్లో కలర్లో రావడానికి నేనైతే పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ కడాయిలో అటుకులు యాడ్ చేసేద్దామండి. అటుకుల్ని ఒక జస్ట్ 2-3 మినిట్స్ ఫ్రై చేద్దాము. సో కొంచెం అలా అటుకులు కలుపుతూ ఉండండి, సో దట్ పసుపు మొత్తం అన్నిటికీ కలుస్తుంది. మరి తెల్లగా ఉండకుండా పసుపుగా ఉంటాయి, కలర్ఫుల్గా. ఇప్పుడు మనకి కావాల్సినంత సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ మీ ప్రిఫరెన్స్ని బట్టండి, మీకు ఎంత అలవాటు ఉంది సాల్ట్ అనుకుంటే అంత సాల్ట్ వేసుకోండి. మీ రుచికి తగినంతైతే సాల్ట్ వేసుకోండి. మీరు వేసుకొని జస్ట్ ఇలా కలుపుకోండి. సో పసుపు కలవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎందుకంటే ఇవి తిన్ పోహా కదా, సో మనకి అంత థిక్గా ఉండవు అండ్ ఆయిల్ కూడా లేదు కాబట్టి సో అదైతే కొంచెం టైం పడుతుంది. సో నేనైతే ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసి జస్ట్ నార్మల్గా కలుపుతున్నాను, సో ఆ కలర్ అంతా కలవడానికి. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఈ ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేద్దాము. యాడ్ చేసి నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి.